చెరువు కట్టిన ముత్యాలమ్మవారు గ్రామదేవత గుడి. ఇక్కడ రామాలయం కట్టారు. ఏదో కళ్యాణం ఉంటుందండి. అన్నీ చూసాము. ఇవన్నీ ఓపెన్ ప్లేస్గా ఉండేవి మా చిన్నప్పుడు. ముత్యాలమ్మ గుడి అండి చెరువు. ఇప్పుడు అమ్మవారండి ముత్యాలమ్మవారు. ముత్యాల అమ్మవారండి, శ్రీ ముత్యాల అమ్మవారు. మొన్న జాతర జరుగుతుందండి. అమ్మవారికి దండం పెట్టుకున్నాము. ఇక్కడికి వస్తాక చీకటి, కరెంట్ లేదు. మా అక్కేమో కాలనీపు రానంది. మళ్ళీ అమ్మవారు తీసుకొచ్చారు. చూసారా నన్ను. ముత్యాల అమ్మగారు మొన్న ఎంతో పెద్ద ఘనంగా లైటింగ్లు అండి జాతర చేశారు. ముత్యాలమ్మ మా అక్కగారు, మా బావగారు. చూసారు దేవుడు. మనం ఒకసారి నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయాం. మళ్ళీ లాక్కొచ్చింది అమ్మవారు. ముత్యాలమ్మవారు మా కళ్ళు ఎంత ముత్యాలమ్మ కష్టాలు తీర్చి కడ తెచ్చి అమ్మ కాసు కాపాడుతుంది. శ్రీ శ్రీ ముత్యాలమ్మ గుడి ఆవరణ అండి. ఇక్కడ కులదేవత అంటండి ముత్యాలమ్మ వారి కోడూరు వారికి అత్తవారి ఇల్లు అంట. ఇదిగోండి ఎవరో వచ్చారు. అమ్మవారికి కోడిని ఇస్తాకు వచ్చారు. గుడి చుట్టూ చూపిస్తా. మా వారు, మా బావగారు, అక్క, రామకృష్ణ గారు, సినిమా హాల్ రామకృష్ణ గారు అనేవాళ్ళం. మీ అందరూ స్కూలే మాకు సీనియర్స్ వారు మాట్లాడుతున్నారు. ఇదండి అమ్మవారు. లోపల అమ్మవారిని చూపిస్తా. చూడండి ముత్యాలమ్మవారి గ్రామదేవత. మొన్నండి పోయిన వారం చాలా గ్రాండ్, పోయిన ఆదివారం 16వ తారీఖు ఇక్కడ చాలా గ్రాండ్గా చేశారు. నేను వచ్చి చూద్దాం అనుకున్నాను. మా అక్కనేమో రామంటే తోడు రాలేదు. సరే ఈ ఊరు ఏమో కన్ఫ్యూషన్గా ఉంది నాకు. అన్నీ మారిపోయినాయి. సరే లాక్కొచ్చారండి అమ్మవారు. మళ్ళీ లాక్కొచ్చారు. ఇవ్వండి రామకృష్ణ గారు వాళ్ళ తాత మామగారి కోసం కట్టించిన హాల్ అంటండి. చూసారు ఇక్కడ చెరువు. భలే వాతావరణం అండి, చక్కటి వాతావరణం. అందరూ ఒకసారి చేస్తారు. ఇంకా ఫోటో తీసుకున్నాం. అమ్మవారిని అండి కళ్ళు చాలట్లేదండి బాబు. అమ్మ తల్లి. అమ్మవారిని చూస్తుంటే అండి వైబ్రేషన్ అండి. నిజంగా అమ్మవారు ఇచ్చి ఎదురుగా ఉన్నట్టు మనకి కాలు చేతులు దడొస్తుంది. సరే అమ్మవారిని తను దగ్గర చూస్తున్నా అండి. ఎక్కడా కుదరదు ఇట్లాగా. మన స్నేహితులు ఉండబట్టండి మనకి సదావకాశాన్ని ఇచ్చారు. చూడండి మీరు కూడా చూసేవాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. శ్రీ శ్రీ ముత్యాల అమ్మవారు. రామకృష్ణ గారు మా సీనియర్, గుర్తుపట్టాను ఇప్పుడే. గుడి చూపించారు. చాలా పాత విషయాలు మాట్లాడుకున్నాడు. చాలా సంతోషం. ముత్యాలమ్మ గుడి చాలా బాగా కట్టించారు. మొన్న పోయిన వారం ఇక్కడ సంబరాలు జరిగినాయి. రామకృష్ణ గారు వెంకటకృష్ణ థియేటర్ ఓనర్ గారు అబ్బాయి. మాకు సీనియర్స్. మాట్లాడితే కానీ అర్థం లేదండి, మనుషులు మారిపోయా. థ్యాంక్స్ అండి రామకృష్ణ గారు. బయలుదేరిపోయారండి రామకృష్ణ గారు. పాపం పాత జ్ఞాపకాలు, చాలా రెస్పెక్ట్. గుడి అంతా తెరిచి లోపలని చూపించారు. ముత్యాలమ్మ గుడి అండి. చాగళ్ళు అమ్మవారు గ్రామదేవత పేరు అండి. సరే అండి అక్కడ ఉన్నాయంటండి అశోక పిల్లర్లని అని చెప్పాను కదా.
అవి అక్కడ ఉన్నాయంట వేరే ప్లేస్లో, అక్కడికి వెళ్దాం. మా చాగళ్ళు మహాపట్నం, మా తెలుగుదేశం జెండాలు. చాగళ్ళు అభివృద్ధి అండి, గర్వించదగ్గ అభివృద్ధి చెందింది. చక్కటి గుడులు, ఎప్పుడు భజనలు, ఏదో ఒక ప్రోగ్రాంలు అండి. నవరాత్రులు, వినాయక చవితి అలాంటివి బాగా చేస్తారు ఇక్కడ. నవరాత్రులు డ్రామాలు, నాటకాలని చుట్టుపక్కల ఊళ్ళో వచ్చండి చూసి బాగా సందడిగా ఉండేది మా ఊరు. మా ఊరు చాగలని చెప్పడానికి నేను గర్విస్తున్నా.